రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి గోదావరి సమావేశ మందిరానికి బీసీ రిజర్వేషన్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారు వారికి రజకుల సమస్యల మీద వినతి పత్రం అందజేయడానికి వచ్చాం. దేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. ఆంధ్ర తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో బీసీ జాబితాలో ఉన్నారు. మొత్తం దేశం మీద రజకులు చేసే పనంతా ఒకటే వృత్తి, రజక వృత్తే చేస్తారు. అయితే ఈ డిఫరెన్స్ ఉండడం వల్ల రజకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల మాకు 1985 సంవత్సరంలో కూడా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉంటుండగా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రజకులు కామందులు ఇళ్లలోకి ఎక్కడికో వెళ్ళి వృత్తి చేస్తారు కాబట్టి అది అంటరానితనం కాదు కాబట్టి వీళ్ళని రజకులు ఎస్సీ జాబితాలో చేర్చడానికి వీల్లేదని పక్కన పెట్టేయడం జరిగింది. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే తప్పనిసరిగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని మేము కోరుకుంటున్నాము. రెండోది ఏంటంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న రజకులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాము. బీసీ వర్గాల్లో ఉండేటువంటి మూడో పెద్ద వర్గంగా ఉండే రజకులను బీసీ జనాభా నిష్పత్తి ప్రకారంగా సర్పంచులు గాను, ఎంపీపీలు గాను, జడ్పీటీసీలు గాను, ఎంపీటీసీలు గాను, జిల్లా పరిషత్ చైర్మన్లు గాను, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీలుగా కూడా మాకు ప్రాతినిధ్యం ఇచ్చి మమ్మల్ని కోరుకుంటారని ఈ రోజునాడు గౌరవ బీసీ కమిషనర్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. సుమారు 25 లక్షల మంది రజకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. సుమారు 50 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు. తప్పనిసరిగా ఈ విషయంలో పరిష్కరించే దిశగా ఈ కమిషన్ కేంద్రానికి పంపిస్తుందని మేము కోరుకుంటున్నాం.